దేవాది దేవుని కృపను బట్టి దేవుడు అనుగ్రహించిన యొక్క ఎక్కువజామునే ఈరోజు 7వ తారీఖు బుధవారం దేవుడు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి ఆయనకే ఘనత మహిమ కలుగును గాక. ఆమేన్. అందరూ కూడా తలలు వచ్చి ప్రార్థన చేసుకుని వాక్యపు ధ్యానంలోకి వెళ్ళిపోదామండి. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు, సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు, ప్రతిరోజు ప్రతి నిమిషము మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకే స్తుతులు, మీకే స్తోత్రములు తండ్రి. దేవా, ఎక్కువజామునే దేవుని వాక్య ధ్యాన పరిచర్యలో క్రీస్తు స్వరం ప్రార్థన గ్రూపులో తండ్రి, మహిమ గల క్రీస్తు ప్రార్థన మందిరంలో దేవా, ఎవరైతే నీ వాక్య ప్రకారంగా బ్రతుకుతూ నీ వాక్యాన్ని ప్రకటిస్తున్నారో అందరికీ కూడా ఆరోగ్యమిచ్చి, బలమిచ్చి, శక్తినిచ్చి ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి యొక్క లైవ్ ద్వారా వాక్యమును ఎంతమంది అయితే వినబోతున్నారో, యూట్యూబ్ ద్వారా వినబోతున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. విని వదిలేసేవారిగా కాకుండా విన్న మాటల ప్రకారంగా బ్రతికే జీవితము ప్రతి ఒక్కరికి దయచేయమని, మరి ముఖ్యంగా అనారోగ్యాలతో బాధపడుతున్న వారు జ్ఞాపకం చేసుకోండి, ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు నాయన, ఎవరు ఏ స్థితిలో ఉన్నారో మీకు తెలుసు కనుక ఆ స్థితిలో వారు మీకు మొరపెట్టినప్పుడు వారికి ఉత్తరం ఇమ్మని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బంగారు పాదలు బట్టి బ్రతిమాలుతూ అడుగుతున్నాను తండ్రి. దయతో అందరినీ జ్ఞాపకం చేసుకోండి. అందరికీ కూడా ఆరోగ్యమిచ్చి, బలమిచ్చి, శక్తినిచ్చి నడిపించమని దేవా, ఎక్కువజామునే నీ వాక్యం వినడానికి సిద్ధపడిన వారికి తండ్రి, వినగలిగే చెవి, గ్రహించుకునే హృదయమును ప్రతి ఒక్కరికి దయచేయమని, నీ మాటలు చెప్పుటకు సిద్ధపడిన నాకును సంయోచితమైన జ్ఞానమును, మరి ముఖ్యముగా వాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకు నాలో ఉన్న మీ పరిశుద్ధాత్మీయ సహాయానికి పంపించమని మా కొరకు త్వరలో రానియున్న యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములండి. దేవాది దేవుని కృపను బట్టి దేవుడు అనుగ్రహించిన ఈ ఎక్కువజామునే దేవుని వాక్య ధ్యాన పరిచర్యలో దేవుడు ఇంత గొప్పగా మనకి ఇంత గొప్ప అవకాశాన్ని అనుగ్రహించినందుకు ఆయనకే ఘనత మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, హృదయము అన్నిటికన్నా కూడా ఘోరమైనది, అది ఘోరమైన బహు వ్యాధి కలిగినది అన్న ఈ మాట నిజమే. ఈరోజు హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలని, హృదయాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలని ఈ వాక్యం మాకు సెలవిస్తుంది. ఇప్పుడు ఈ మాటలు వింటున్న వారందరూ కూడా ఎవరైతే దేవుని మాటలు వినడానికి ఎక్కువజామునే లేచి ప్రార్థించడానికి సిద్ధపడి ఉన్నారో వారందరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఒక అమూల్యమైన విషయాన్ని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఆ మాటలు ఏంటనంటే, జాగ్రత్తగా మనం పరిశీలించగలిగితే, అన్నిటికంటే నీ హృదయాన్ని గొప్పగా కాపాడుకోవాలి, భద్రంగా కాపాడుకోవాలి, పరిశుద్ధంగా ఉంచుకోవాలి.
దేవుడు మనతో మాట్లాడే ప్రాముఖ్యమైన మాటలు ప్రేమ దేవుని వల్ల. ప్రియ సహోదరి సహోదరులు, ఒక్కసారి హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలని అది ఖచ్చితంగా దేవుడు చెప్తున్నందుకు, దేవుడు ఎందుకు చెప్తున్నాడో మనకు అర్థం కావాలి. ఎందుకు మనం బ్రతకాలి అని అంటే, ఆ హృదయము శుద్ధంగా లేకపోయినా, హృదయం పవిత్రంగా లేకపోయినా పరలోకి వెళ్ళడానికి అర్హతను కోల్పోతాం. ఒకసారి మత్తయి సువార్త అందరూ కూడా కొత్త నిబంధనలో మత్తయి సువార్త 6వ అధ్యాయము ఈ మాటను మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ప్రియమైన దేవుని వల్ల చాలా గొప్ప మాటలు ఇక్కడ రాయబడి ఉంటాయి. ఆ మాటలు ఏంటంటే, నీ హృదయాన్ని నువ్వు ఎలా కాపాడుకోవాలో. మొదటిగా 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఈ 5వ అధ్యాయంలో 8వ వచనాన్ని ఒక్కసారి జాగ్రత్త చదవగలిగితే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి. హృదయం ఎలాంటిది అన్నాడు ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో. ఒకసారి మాట తీసి చదువుతాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం. అక్కడికి వెళ్ళి ఒక్కసారి మీరు ఆ మాటను కూడా మీరు జాగ్రత్తగా చదవగలిగితే ప్రియమైన దేవుని వల్ల, ఈ ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో అని అంటున్న మాట ఏంటంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఏంటండి? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది అని మాట్లాడుతూ, దాన్ని గ్రహింపగలిగిన వాడెవడు? మనకి క్వశ్చన్ మార్క్. మన హృదయం ఎలా ఉందో మనకు అర్థం కాదు. అది బాగుందా పోలేదా, ఆరోగ్యంగా ఉందా అనారోగ్యంగా ఉందా, ఎప్పుడైనా గ్రహిస్తామో ప్రేమ దేవుని వల్ల? ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి మీరు ఈ మాటలు జాగ్రత్తగా పరిశీలన చేయండి ప్రేమ దేవుని వల్ల. ఎందుకంటే దేవుని వాక్యము సజీవమైనది, అది బలము కలిగినది, అది రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి నీ ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూర్చు. ఏమంటది కింద ఇక్కడ? నీ హృదయం యొక్క తలంపులను శోధించుచున్నది. వాక్యం అంటే ఇప్పుడు ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం అన్న మాట మీరు బాగా జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, హృదయం అన్నిటికంటే మోసకరమైనది. హృదయము లేనంటే మనుషులు ఎవరైనా ఉంటారా? ఈ ప్రపంచంలో సుమారుగా 1000 కోట్ల మంది పైగానే ఉన్నారు. ఈ 1000 కోట్ల మందిలో ఒక్కరైనా హృదయము లేకుండా ఉంటారా?
జవాబు ఏంటనంటే ఉండరు. ఎస్. ఇప్పుడు జాగ్రత్తగా మనం బైబిల్ పరిశీలన చేయగలిగితే హృదయం అన్నిటికంటే మోసకరమైనదని రాయించాడు, అది ఘోరమైన వ్యాధి గలదని రాయించాడు, దాన్ని గ్రహించగలగాడు ఎవ్వడని కూడా రాయించాడు. ఈ మూడు మనం ఆలోచించినప్పుడు హృదయానికి పరలోకానికి లింక్ ఏమైనా ఉందా అని మనం ఒకవేళ పరీక్షించగలిగితే, పరిశీలన చేయగలిగితే ఆ గొప్పతనం మనకు అర్థమవుతుంది ప్రియమైన దేవుని వల్ల. ఇప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో హృదయం గురించి మాట్లాడుతూ, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అక్కడ హృదయం ఎలా ఉంది? చెప్పండి, హృదయం ఎలా ఉంది? ఘోరమైన వ్యాధితో ఉంది. ఆ వ్యాధులు చెప్తారు, జాగ్రత్తగా విందాం. ముందు క్లారిఫికేషన్ మనకి రావాలి. క్రీస్తును ధరించుకున్నాము, మేము మందిరానికి వెళ్తున్నాము, మేము వాక్యాన్ని చెబుతున్నాము, మేము ప్రార్థన చేస్తున్నాము, మేము చాలా చాలా చేస్తున్నాం, డబ్బులు ఇస్తున్నాం, ఇలా ఎన్నో అనుకుంటూ క్రీస్తులో ఉన్నామన్న భ్రమలో, క్రైస్తవ్యంలో ఉన్నామన్న భ్రమలో ఈరోజు క్రిస్టియన్స్ బ్రతికేస్తున్నారు ప్రేమ దేవుని వాళ్ళరా. ఎందుకంటే చాలామంది దేవుని పనిలో ఉన్నామని అనుకుంటూ, దేవుని పనిలో ఉన్నాము అని అనుకుంటూ ఏం చేస్తున్నారు చెప్పంటారా? వాళ్ళ మందిరాలకి డబ్బులు ఖర్చు పెడతారు, ధనాన్నిస్తారు, భోజనాలు పెడతారు, ఇంకా చాలా చేస్తూ 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 ఒక గుర్తింపు అనేది వారు వెళ్ళే మందిరంలో పొందుకుంటారు. వీళ్ళు దేవుని పనిలో చక్కగా ఉన్నారు, దేవుని పనిలో డబ్బులు ఖర్చు పెడుతున్నారు, దేవుని పనికి లేదా దేవుని మందిరానికి ఏది కావాలంటే అది ఇస్తున్నారు, సంవత్సరానికి సుమారుగా కొన్ని లక్షల రూపాయలు ఇస్తున్నారు అని ఒక గుర్తింపు అనేది ఆ యొక్క సంఘంలో వస్తుంది. ఇవ్వండి, మీరు ఇవ్వగలిగినంత ఇవ్వండి. సంఘ సేవకుడికి మీరు తోడ్పడి ఉండండి, అతనితో పాటు పరిచర్య చేయండి. ఇది చాలా గొప్ప పని, దేవుడు చేయమన్న పని. సంఘ సేవకుడితో ఉండడం, అతనికి సహకారిగా ఉండడం, దేవుని పనిలో ఉన్నతంగా ఉండడం, మీకు కలిగినంతలో ఆ యొక్క ధనాన్ని ఖర్చు పెట్టడం, లేని వారికి సహాయం చేయడం, ఇదంతా దేవుడు చేయమన్న పనే. యేసుక్రీస్తు ప్రభువారు మనకు చెప్పిన పనే చెయ్యాలి. అది మన యొక్క రూల్, బాధ్యత. ఏమండి, ఇలా చేస్తున్నారు. కానీ వారి కుటుంబ సభ్యులను వారికి ఒకవేళ ఏమైనా అవసరమైనప్పటికీ పట్టించుకోరు, వాళ్ళకి ఏం పెట్టక్కర్లేదు. కానీ ప్రేమతో పలకరించడం కూడా చెయ్యని క్రైస్తవులు ఈరోజు చాలా మంది ఉన్నారని చెప్తున్నా. కుటుంబంలో ఉన్నవారిని, దేవుడిచ్చిన రక్త సంబంధమైన కుటుంబ బంధువులను, భార్యని కానీ, భర్తను కానీ, పిల్లల్ని కానీ, తోడబుట్టిన చెల్లిని కానీ, తమ్ముణ్ణి కానీ, అన్నయ్యని కానీ, అక్కని కానీ నువ్వు పట్టించుకోకుండా బయట వారికి నువ్వు చేసేస్తున్నాను సేవ అని అనుకుంటే అది దేవుడు ఒప్పుకోడు అని బైబిల్ సెలవిస్తుంది. చాలామంది బాగున్నామని అనుకుంటారు ఆత్మీయంగా,
నేను మందిరంలో ఈ సేవ చేస్తున్నాను కదా, మందిరంలో ఈ పనిలోని పాలిభాగం పంచుకున్నాను కదా, ఇక్కడ నాకు డోకా లేదు, నాకంటే గొప్పవాడు ఎవరు లేరు అన్న హృదయంలో అనుకుని ఉంటారు. వాక్యం చెప్తుంది, నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టావన్నది దేవుడికి ముఖ్యం కాదు, నువ్వెంత ధనాన్ని ఇచ్చావన్నది కాదు, ఎంతగా నీవు భోజనాన్ని పెట్టావన్నది కాదు, నువ్వు మందిరానికి టైల్స్ ఇచ్చావా, ఫ్యాన్లు ఇచ్చావా, లేకపోతే ఇంకోటి ఇచ్చావా, మరొకటి ఇచ్చావా, ఎన్ని మీటింగ్లు పెట్టించావా అన్నది ప్రాముఖ్యం కాదు. అది అవసరమే. ఇవి చేస్తూ నువ్వు చేయవలసిన పనులు ఏంటంటే, నీకంటూ దేవుడిచ్చిన కుటుంబం ఒకటి ఉంది, తల్లి తండ్రి. వాళ్ళు ఎలాగున్నారో పట్టించుకుంటున్నావా? వాళ్ళు ఎలాగున్నారో నీ గ్రహింపు ఉందా? వారు ఎలా జీవిస్తున్నారు నీకు తెలుసా? వారు ఎన్ని బాధలు పడుతున్నారు నువ్వు వాళ్ళతో అడుగుతున్నావా? వాళ్ళ బాధ తెలుసుకుంటున్నావా? ఒక్కసారి నా ప్రియ సహోదరి సహోదరులారా ఆలోచించండి. ఈరోజు నేను దేవుని పనిలో ఉన్నాను అనుకుంటున్నావు. ఒక్కసారి మీ అందరితో మాట్లాడే మాట ఏంటంటే, నీవు నీ తల్లిదండ్రుల్ని నువ్వు పట్టించుకుంటున్నావా? లేదు, నేను డబ్బు పంపిస్తున్నాను, నేను ఒక మనిషిని పెట్టాను, వాళ్ళు చూసుకుంటారు అని అనుకుంటున్నావు. ఒక్కసారి రోజుకొక్కసారి నువ్వు వీలైతే నువ్వు ఊళ్ళోనే ఉంటే ఒక్కసారి నీ తల్లి దగ్గరికి తండ్రి దగ్గరికి వెళ్ళి నువ్వు అమ్మా ఎలా ఉన్నావు, నాన్న ఎలా ఉన్నావు అని అడిగితే, నువ్వు ఇచ్చే డబ్బులు కన్నా, నువ్వు పెట్టే ధనానికన్నా, నువ్వు ఇచ్చే భోజనానికన్నా, నువ్వు పంపించే ఒక మనిషి చూపించే ఆ ప్రేమ కన్నా ఈ ప్రేమ 1000 రెట్లు గొప్పది. బలవస్త్రాలకి బలం. ప్రియ సహోదరి సహోదరుడు, తండ్రి తల్లి ఎలా ఉన్నారో రోజుకు ఒక్కసారైనా ఫోన్ చేసి మాట్లాడుతున్నావు కదా. నువ్వు దూరంగా ఉంటే మాట్లాడగలుగుతున్నావా? ఆ ప్రేమ నీకుందా? ప్రతి క్రైస్తవుడు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు దేవుని పనులు ఎంత గొప్పగా ముందు కొనసాగుతున్నా నీలో ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడివే అన్నాడు. వద్దున ప్రియ సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులు ప్రేమిందాం. వాళ్ళు మన మాట కొరకు ఎదురు చూస్తూ ఉంటారు, మన మాట కొరకు ఎదురు చూస్తూ ఉంటారు, మన ప్రేమ కొరకు వాళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళు చాలా ప్రేమను మనకు పెట్టారు, వాళ్ళు కూడా ప్రేమ కోరుకోవడంలో తప్పులేదు కదా. ఎంత ఆనందపడిపోతారని ప్రియ సహోదరి సహోదరులు, మన హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవడం అంటే ఇదే. నీ తల్లి తండ్రులను, నీ రక్త సంబంధికులను నువ్వు ప్రేమించగలుగుతున్నావా? హృదయం శుద్ధిగా ఉందనుకుంటున్నావు. నాకు తెలిసిన కొంతమంది వ్యక్తులు, వాళ్ళు డైరెక్ట్గా చూడలేదు కానీ వాళ్ళ గురించి కొంతమంది చెప్పారు. చాలా ధనాన్ని ఇస్తారట మందిరానికి, చాలా డబ్బులు ఖర్చు పెడతారట, చాలా పరిచర్య కూడా చేస్తారట. కానీ రక్త సంబంధికుల్ని, అంటే తోడ పుట్టిన తమ్ముల్ని కానీ చెల్లెల్ని కానీ అక్కని కానీ అస్సలు పట్టించుకోరటండి. ఒకవేళ వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన జరిగినా కూడా వెళ్ళరట. వీళ్ళు క్రిస్టియన్స్. ఇంతకీ బాధ ఏంటంటే, ఈ యొక్క ఇబ్బంది ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నానంటే, మీ హృదయం శుద్ధిగా ఉందనుకుంటున్నారు, మరి ప్రేమ ఎందుకు చూపించలేకపోతారు? ప్రేమ లేనివాడు నావాడు కాదు అన్నాడు దేవుడు. మరి ప్రేమ లేకుండా మీరు ఎలాగా శుద్ధులైపోతారు? నీ హృదయం శుద్ధి అయిపోతుంది. దేవుడు అన్న ప్రాముఖ్యమైన మాట ఏంటో తెలుసా? నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు. పొరుగువారిని అన్నాడు, మరి నీ రక్త సంబంధికులు ఇంకెంత బాగా ప్రేమించాలి చెప్పండి. ఇలాంటి విన్నప్పుడల్లా బాధ కలుగుతుంది.
దేవుని పనిలో ఉన్నామనుకుంటారు కానీ వాళ్ళు దెయ్యం పనిలో ఉన్నారనే విషయం వారికి అర్థం కావట్లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి మాట చాలా గొప్పదండి. దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు, మరి మీతో కూడా మాట్లాడుతున్నాడని అనుకుంటున్నాను. ఎందుకు చెప్పంటారా? దేవుడు గొప్పవాడు, దేవుడు ఉన్నతమైన వాడు, దేవుడు మనల్ని. కాబట్టి హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు, దేవుణ్ణి చూచెదరు. ఏమండి, పక్కనే 6వ అధ్యాయము ఏం చేయాలి అన్న అంశం మీద మాట్లాడుతున్నా గత 2 రోజులుగా. ఇది 3వ రోజు. కొన్ని మాటలు ఉన్నాయి, ఆ మాటల్ని చదువుతాను, జాగ్రత్తగా మాటలు గ్రహిద్దాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పింది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. చాలా జాగ్రత్తగా మాట గ్రహిద్దాము. 21వ వచనం. కావున 23వ వచనం. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైన గలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడలా. ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నీ హృదయం శుద్ధిగా ఉండాలి. చూచిత్రం రాయబడి ఉంది 5వ అధ్యాయం మత్తయి సువార్తలో 8వ వచనంలో. ఇర్మీయా గ్రంథం 17:9 ఏమనుంది? ఈ హృదయము అన్నిటికన్నా మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది. అయితే ఇక్కడ మనతో చాలా స్పష్టంగా, చాలా వివరంగా దేవుడు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట అండి. అద్భుతమైన మాట ఏంటంటే, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణర్పించుటకు నీ మీద సహోదరునికి విరోధమైనను అక్కడ నీకు జ్ఞాపకం వచ్చి నీ ఎడలను మందిరానికి వెళ్తావు, ప్రార్థనకి వెళ్తావు, ఇంటికాడ ప్రార్థనకు కూర్చుంటావు. అప్పుడు నీకు జ్ఞాపకం వచ్చింది ఏదో ఒక విషయం. అదేంటంటే, నీ చెల్లి మీదో, నీ అన్నయ్య మీదో, నీ తల్లి మీదో, తండ్రి మీదో, లేదా నీ ద్వేషంతో ఉన్నావు, ఫలానా రోజు ఇలా చేసేసాడు అని. వాడు నా కుటుంబాన్ని నాశనం చేసేసాడు, నాకు ఎంతో అన్యాయం చేసేసాడు, ఇప్పుడు ఇలా అన్నాడు, అలా అన్నాడు, నన్ను తక్కువ నన్ను తిట్టాడు, నా మీద లేనిపోని నిందలు పెట్టాడు, కాబట్టి వాడి మీద కూడా లేనిపోని పెట్టాలి. ఈ భావాలు ఉంటాయి చూశారు. ఎదుటి వ్యక్తిని చూడగానే వాడిని చూడగానే కోపం మనలో, నా కుమారుడా, నా కుమార్తె ఉండకూడదా అంటే జ్ఞాపకం వచ్చినప్పుడు ఏం వస్తున్నావు ప్రార్థన చేసుకోవడానికి. దారిలో జ్ఞాపకం వచ్చింది, లేదా దారిలో పలానా వాడికి ఎదురయ్యాడు, వాడిని చూసేసరికి కోపం వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేయమన్నాడు చెప్పంటారా? అప్పుడు ఇక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మందిరానికి వెళ్ళాక జ్ఞాపకం వచ్చింది. ఫస్ట్ నీవు అక్కడ నుంచి బయటికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? అక్కడ బలిపీఠము
నిదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానము పడుము. సమాధాన పడుకున్నాడు. నాకు చాలా ఇష్టం ఈ మాట అండి, చాలా ఇష్టం. నన్ను బాధ పెట్టిన వారినైనా ఆ మనసులో వచ్చి ఆ బాధను, ఆ కోపాన్ని, ద్వేషాన్ని తీసుకోవడం అంటే చాలా ఇష్టం. వాళ్ళతో కలిసిపోవాలి, వాళ్ళతో కలిసి మాట్లాడాలి. ఒకవేళ వాళ్ళు చెడు మార్గంలో వెళ్తున్నారు అనుకోండి, చాలా మంది వాళ్ళు తప్పే చేశారు, వాళ్ళు చేసిన పొరపాటే, కానీ వాళ్ళు మనం ప్రేమించకపోతే ఇంకెవరు ప్రేమిస్తారు? ప్రేమిందాం, మారుతారు. ఒకవేళ ఎంత ప్రేమించినా మారకపోతే దేవుడే చూసుకుంటాడు. కానీ వాళ్ళ మీద నీకు మటుకు ఆ కోపం ఉండడానికి వీలు లేదు. అంటే హృదయాన్ని కాపాడుకోవడానికి ఇటువంటివన్నీ మనకు తెలియాలని చెప్తున్నా. ఎలా క్షమించగలవండి అంటారు కొంతమంది. ఎలా క్షమించాలండి? మరి నిన్ను దేవుడు ఎలా క్షమించాలి మనం చేసిన పాపాలకి? మనం ఏమైనా పరిశుద్ధులు అనా ఉండగా? కాబట్టి మనం ఏం చేయాలట? క్రైస్తవుడిగా ఏం చేయాలట? 25 నీవు త్రోవలో ఉండగానే త్వరగా సమాధాన పడాలట. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతికి అప్పగించును, అంతటి నువ్వు చెరసాలని కాపాడుకునే దాంట్లో ఇదొకటి. రైట్. ఇంకా మరిన్ని విషయాలు పరిచర్యలో మనం నేర్చుకుందాము. మీరు ఒకవేళ ఇప్పుడు మాటల ప్రకారం ఈ మనలో ఏమైనా ఇంకా ఎవరి మీద కోపం కానీ ద్వేషం కానీ ఉందేమో వాటన్నిటిని కూడా తీసివేసి, పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు, సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు, ప్రతిరోజు ప్రతి నిమిషము మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఈరోజు ఉదయకాలంలో లేచి నీ వాక్యమును ధ్యానించుటకు మీరు ఇచ్చిన గొప్ప కోపం పెట్టుకుని, ద్వేషం పెట్టుకుని నీ మందిరానికి వచ్చి పాటలు పాడుతున్నా, వాక్యం చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా వ్యర్థమన్నారు తండ్రి. అలా కాకుండా మారు దయచేయమని, నిన్న వాక్యం దృష్టిలో ఎత్తుకుపోకుండా హృదయమైన వాక్యం భద్రం చేసుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని మా కొరకు త్వరలో రాని యేసుక్రీస్తు వరకు నీ నామమున ఈ ప్రార్థన